అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి తర్వాత బెల్ బటన్ పైన క్లిక్ చేసి తర్వాత ఆల్ పైన క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. మీరు ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. మన రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొని వచ్చిందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన రాష్ట్ర ప్రభుత్వం మన రైతుల కోసం కొత్తగా ఒక పథకాన్ని అయితే ప్రారంభించిందండి. మన పశువులకు, కోళ్లకు, మేకలకు, గొర్రెలకు షెడ్డు నిర్మించుకోవడం కోసం ప్రభుత్వం అయితే లోన్ శాంక్షన్ చేయబోతోందండి. ఈ పథకం అదే అండి. ఈ పథకం పేరు గోకులం. ఇది ఇంతకు ముందు కూడా ఉన్న పథకమే. ఇక వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక పథకాన్ని ప్రారంభించింది అని చెప్పాం కదండి. ఆ పథకం పేరు గోకులం అండి. ఈ గోకులం ద్వారా మనము మన పశువులకి, అంటే ఆవులకి, ఎనుములకి, వీటి కోసం మనం పశువుల కోసం షెడ్డు నిర్మించుకోవచ్చండి. ఈ షెడ్డుకి అయ్యే ఖర్చులో 90% మనకు గవర్నమెంట్ భరిస్తుందండి. సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ ఇస్తుంది. ఇక 10% మాత్రం మనం కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం పేరు గోకులం అండి. ఈ పథకం ఇంతకుముందు కూడా ఉండింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. తర్వాత ఈ పథకం కంటిన్యూ కాలేదు. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ అయిందండి. ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే సొంత భూమి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులండి. ఈ పథకానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే వైట్ రేషన్ కార్డ్ కావాలి, భూమి యొక్క పాస్ పుస్తకం కావాలి, ఆధార్ కార్డ్ కావాలి. ఇవన్నీ అవసరం ఉంటాయండి. దీన్ని జాతీయ ఉపాధి హామీ పథకం కింద తీసుకొస్తున్నారు. ఈ పథకాన్ని మనము 10% మన షెడ్డు నిర్మించడం కోసం 10% అయ్యే ఖర్చును డీడీ రూపంలో వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది మొదటగానే. తర్వాత వాళ్ళు మనకు 90% సబ్సిడీని అందజేస్తారు. బ్యాంక్ పాస్ పుస్తకం కూడా ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. అధికారంలోకి వచ్చాక ఈ గోకులం పథకాన్ని తిరిగి ప్రారంభిస్తాము అని మన నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ప్రకటించారండి. దానికి చెప్పినట్లుగానే ఆయన ఈ పథకాన్ని మళ్ళీ ప్రారంభించారు. ఈ పథకం మొత్తం 3 కేటగిరీలు ఉంటుందండి. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు. పశువులకు సంబంధించి 2 పశువులకు ఒక షెడ్డు, 4 పశువులకు ఒక షెడ్డు, 6 పశువులకు ఒక షెడ్డు, ఇలా ఉంటుందండి. పశువులకైతే మనము 10% పే చేయాల్సి ఉంటుంది. మేకలు, గొర్రెలు, కోళ్లకు 30% పే చేయాల్సి ఉంటుంది. అంటే షెడ్డు నిర్మించడానికి అవసరమయ్యే ఖర్చులో మనము 10% పశువులకి, 30% మేకలు, గొర్రెలు, కోళ్లకు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మిగిలిన అమౌంట్ గవర్నమెంట్ మనకు ఇస్తుంది. 2 పశువులకైతే షెడ్డు నిర్మించడానికి 1,15,000 శాంక్షన్ అవుతుందండి. 1,15,000లో మనం 15,000 10% అంటే 1,15,000లో 10% 15,000 మనం పే చేయాల్సి ఉంటుంది. తర్వాత 4 పశువులకి 1,85,000, 1,85,000లో 10% అంటే 18,500 మనం డీడీ కట్టాల్సి ఉంటుంది. తర్వాత 6 పశువులకి 2,30,000 రూపాయలు, దీంట్లో 10% అంటే 23,000 రూపాయలు మనం చెల్లిస్తాము. మిగిలిన అమౌంట్ సబ్సిడీ రూపంలో మనకు వస్తుంది. ఇది పశువులకు సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇకపోతే గొర్రెలు, మేకలకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అంటే 20 గొర్రెలకు 1,30,000తో షెడ్డు నిర్మించుకోవచ్చండి. దీంట్లో మనకు సబ్సిడీ 30% అంటే 39,000 మనం కట్టాల్సి ఉంటుంది. ఇక సబ్సిడీ మిగిలిన అమౌంట్ 30% 39,000 పోగా మిగిలిన అమౌంట్ గవర్నమెంట్ మనకు సబ్సిడీ అమౌంట్ చెల్లిస్తుంది. ఇక 50 గొర్రెలకు 2,30,000, 2,30,000లో 30% అంటే 69,000 మనం డీడీ ద్వారా చెల్లిస్తాము. మిగిలిన అమౌంట్ గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో మనకు ఇస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ కోళ్ళకు సంబంధించి అండి, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. దీని ద్వారా మీరు ఏ పథకాన్ని మిస్ కాకుండా ఉంటారు. ఇక కోళ్ళకు సంబంధించండి, 100 కోళ్లకు షెడ్డు నిర్మించడానికి 81,000 అండి. దీనికి 30% మనం కట్టాల్సి ఉంటుంది. మిగిలిన అమౌంట్ గవర్నమెంట్ పే చేస్తుంది. మనం 30% అంటే 26,100 రూపాయలు.
ఇక 200 కోళ్ళకు షెడ్ నిర్మించాలి అనుకున్న వాళ్ళకు ఎంత అమౌంట్ పే చేస్తారంటే 1,32,000 రూపాయలు మనకు మొత్తం శాంక్షన్ అవుతుందండి. అందులో 30% అమౌంట్ అంటే 39,600 రూపాయలు మనం డీడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు డీటెయిల్స్ మొత్తం అర్థమయ్యాయి కదండి. పశువులకైతే 10% మనం పే చేయాల్సి ఉంటుంది. గొర్రెలకు, మేకలకు, కోళ్ళకైతే 30% మనం పే చేయాల్సి ఉంటుంది. అలా వచ్చిన అమౌంట్తో మనం షెడ్ కట్టుకొని మన అభివృద్ధిని సాధించవచ్చండి. ఈ ఈ పథకం గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న పశు ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు తెలియజేస్తారు. గోకులం అండి ఈ పథకం పేరు. దీనికి సంబంధించిన జియో కూడా రిలీజ్ అయిపోయిందండి. అన్ని జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇదండి కొత్త అప్డేటు. మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.